హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నా అండి. ఈ వీడియోలో మొత్తం నేను డిజైన్ ఎలా వేస్తాను అనేది మొత్తం నేనైతే మీకు చూపిస్తా చూడండి. నేను ఎలా 3D ఫ్లవర్ లాగా వేస్తాను అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తాను, చూసేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి డిజైన్స్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ఇండియా ఎక్కడికైనా మేము డెలివరీ అయితే చేస్తాము. ఈ బంచ్కి అయితే 4 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇంకా నేను 1 ఫ్లవర్ మొత్తము స్లో మోషన్లోనే పెట్టాను. ఎందుకు అంటే నేను 3D ఫ్లవర్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే నేను చూపిద్దామని అయితే స్లో మోషన్లో పెట్టానండి. మిగతా 3 ఫ్లవర్స్ బంచ్ మొత్తం నేను స్పీడ్ మోషన్లోనే పెట్టాను. మరీ లెంతీ అవుతుంది కదా వీడియో, ఇంకా బోర్ కొడుతుంది అట్లా అన్నట్టు నేనైతే స్పీడ్ మోషన్లోనే పెట్టాను. మీరు వీడియో మొత్తం చూడండి. ఇంకా మన దగ్గర కట్ వర్క్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నేను కట్ వర్క్ శారీస్ చేయడానికి కూడా ప్లెయిన్ శారీస్ అయితే తెచ్చాను. అవి కూడా నేను షార్ట్స్లో అయితే పెట్టాను. షార్ట్స్ కూడా చూడండి, చూసి సపోర్ట్ చేయండి. శారీస్ కూడా సేల్ చేస్తున్నాను, అవి కూడా తీసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మా చిన్ని ఈ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. ఓకేనా? మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే ఇంకా నేను మంచి మంచి డిజైన్స్ కానీ శారీస్ కానీ తేవడానికైతే ట్రై చేస్తా. ఈ శారీస్ని బట్టే నేను ఇంకా శారీస్ తేవడానికైతే ట్రై చేస్తా అండి. ఓకేనా? ఈ పెయింటింగ్ ఎంబ్రాయిడరీ ఎంతమందికి నచ్చింది, ఈ డిజైన్ ఎంతమందికి నచ్చింది అనేది మాత్రం లైక్స్ చేయండి, కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, ఎందుకంటే ఎంతమందికి నచ్చుతుంది అనేది నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా అయితే ఉంటుందండి. ఓకేనా? ఇంకా వీడియో మొత్తం చూడండి. ఇంకా నేనైతే వైట్ కొంచెము అయితే నేను 3D ఫ్లవర్ లాగా రావాలని అయితే వేస్తున్నా. అంటే నేను ఈ బంచ్కి మొత్తము సేమ్ కలర్ అయితే వేసానండి. నేను 4 ఫ్లవర్స్కి మొత్తము రెడ్ వైట్ లాగానే నేను మొత్తం చేశానండి. ఎందుకంటే మనం ఈ బంచ్కి 4 కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకు అంటే మనము మల్టీ అంటారు కదా, అన్ని చీరలకు వచ్చేటట్టు అలా కూడా చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. 4 కలర్స్ కాబట్టి మనం 4 కలర్స్ ఇంకా 3D లాగా కూడా మనము ఇంకా వేరే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఎలా అంటే అలా చేసుకోవచ్చు అండి. ఈ ఫ్లవర్ మాత్రం చాలా బాగుందండి ఇదైతే. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో కూడా నేను వేరే కలర్స్ అంటే 4 కలర్స్ వేసి నేను 3D అది ఎలా వేయాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు చూపిస్తాను అండి. ఇదే డిజైన్ కాకుండా ఇంకొక కొత్త డిజైన్ కూడా మీకు పెయింటింగ్ ఎంబ్రాయిడింగ్ అయితే నేను మీకు చూపిస్తాను అండి. అది కూడా చాలా బాగుంటుంది. అంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఉండవు, కాకపోతే చిన్న డిజైనే. అంటే చిన్న డిజైన్ వాళ్ళు మాకు సన్న డిజైన్ కావాలి, ఇంత పెద్ద ఫ్లవర్స్ వద్దు అని అంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా మనము డిజైన్ అయితే రెడీ చేస్తున్నాము. చాలా బాగుంది. అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను అండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా నేను పెడతా, చూడండి. ఓకేనా? కొత్త డిజైను మనకు పెద్ద ఫ్లవర్స్ వద్దు మనకు అని అంటారు కదా, అలాంటి వాళ్ళకి నేను చిన్న డిజైన్స్ కూడా నేను పెయింటింగ్ ఎంబ్రాయిడింగ్ అయితే నేను రెడీ చేస్తున్నా అండి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అంటే నేను ఈ ఫ్లవర్ మొత్తం అయిపోయేంత వరకే స్లో మోషన్ పెట్టాను. మిగతా 3 ఫ్లవర్స్ నెక్ పార్ట్ కూడా నేను స్పీడ్ మోషన్లోనే పెట్టాను, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా. ఓకేనా? వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటా. వీడియో లాంగ్ ఉంది, లెంతీ ఉంది అని అయితే అనుకోకండి, ఓపికతోటి చూడండి.
ఓకే అండి, వీడియో మొత్తం చూసారు కదా, ఇంకా బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.